నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక అంటే జీవితంలో క్షమించలేనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే దాని నుంచి బాధపడుతూ ఉంటారు. క్షమించలేని తప్పులు చేశాను. తమని తాము క్షమించుకోవాలి. తనని తాము క్షమించుకోలేనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఓవర్‌కమ్ అవ్వాలనుకుంటారండి, కానీ ఓవర్‌కమ్ కాలేరు. ఒక చోటే ఆగిపోయి ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా ఒక్కొక్క పెద్ద రిలీఫ్ దొరకాలండి. వీడియో చూసిన తర్వాత కూడా ఓకే, ఒక్కొక్క ధైర్యం రావాలి. ఎస్, నేను దాన్ని అక్కడే క్షమించేశాను, అది అయిపోయింది, గతం గతః. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి నా ట్రావెలింగ్ దానికంటే బెస్ట్ ఉండాలి, ఇది నాకు పునర్జన్మ లాంటిది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వాళ్ళలో క్రియేట్ అవ్వాలి. దానికి మీరు ఏం చెప్తారు? మీరు అన్నారు కదా ఒక మాట, నేను క్షమించేశాను, క్షమించేసుకున్నాను. సెల్ఫ్ సారీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు యాక్సెప్టెన్స్. నేను తప్పు చేశా, యాక్సెప్టెన్స్ రావాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ మన మనసులోకి వస్తుందో క్షమాపణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనల్ని మనం క్షమించేసుకుంటాం. ఇక్కడ చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే నాగరాజు గారు, మనల్ని మనం ఒప్పుకోం. నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నేనే ఇలా చేశాను, ఇలాంటివన్నీ ఫోజులు పెట్టేస్తాం బాబోయ్ చాలా కదా. దాంట్లో నుంచి రాలేక ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి అనుకోండి, స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనుకోండి, ఇంకా చాలా చాలా విషయాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది నుండి చూస్తుంటే భయం వేసిపోతుంది తెలుసా. ఏదో లోకంలో ఉంటారు వాళ్ళు, బయట ప్రపంచంలోకి రారు. తప్పు అపరాధ భావనని విపరీతంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు పదే 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 ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు చేసిన తప్పును ఆలోచిస్తారు. నేను చేశాను, ఇంకా నన్ను ఎవరు కాపాడలేరు, లేదా నేను తల ఎత్తుకోలేను ఈ సమాజం. నాగరాజు గారు, సమాజానికి అంత టైం లేదు. అవును. ఇంకొకటి, సమాజానికి చాలా షార్ట్ మెమరీ, మర్చిపోతుంది. దానికి ఎప్పటికప్పుడు కొత్తవి వచ్చి చేరిపోతూ ఉంటాయి దాని బ్రెయిన్లో. మీరు ఎక్కడో అడుగున పాత పడిపోతారు. బట్ మీకు మీరు అదే కష్టాన్ని లేకపోతే అదే తప్పును అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అర్థమైందా? దయచేసి మిమ్మల్ని ఎవరైతే ఈ ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా? తప్పును అప్డేట్ చేసుకుంటూ, అప్డేట్ ఆలోచనలతోటి ఆ తప్పును పదే పదే తలుచుకుంటూ తమని ఆ తప్పును అప్డేట్ చేసుకోవటం కాదు. క్షమాగుణము, తనను తాను ఎలా క్షమించుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్. నేను ఈ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను. ఏది కూడా ప్రపంచంలో క్షమించరాని నేరం అనేది ఏది ఉండదు నాగరాజు గారు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ద్రోహం చేశాము, ఒక నమ్మక ద్రోహం చేశాము, లేదా ఇంకేదన్నా చేశాము, ఏ పరిస్థితుల్లో చేశామో ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఎస్, వీళ్ళు నన్ను ప్రొవోకేట్ చేశారు, అందువల్ల నేను ఇది చేశాను. లేదు, ఈ భ్రమల్లో నేనున్నాను, అందువల్ల ఇది జరిగింది. లేదు, ఈ వ్యామోహంలో నేనున్నాను కాబట్టి ఇది జరిగింది. ఈ బలహీనతలు నాలో ఉన్నాయి కాబట్టి ఇది నేను చేశాను. ఫస్ట్ ఎనలైజ్. ఫస్ట్ ఏంటండి? యాక్సెప్టెన్స్. నెక్స్ట్ ఎనలైజేషన్. మనల్ని మనము ఆ తప్పుకి సంబంధించినటువంటి ఆ పరిస్థితులను అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఎనలైజేషన్ మొదలవుతుందో మనలో నుంచి రియలైజేషన్ మొదలవుతుంది. ఆ బలహీనతలు ఏంటో తెలుసుకుంటాము. లేదు, మనల్ని ప్రొవోకేట్ చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో, వాళ్ళు ఎంత అదమలో తెలుసుకుంటాము. లేదా మన చుట్టూ మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశంలో మనం నివసిస్తున్నాము, ఎలాంటి పరిస్థితులు మనల్ని అటు డ్రైవ్ చేస్తున్నాయి అనేటటువంటి అవగాహన, అవేర్నెస్ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో వాటి నుంచి ఫస్ట్ బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ ఎప్పుడైతే మనము ఈ మూడిటిని మనం పరిగణలోకి తీసుకుంటామో ఆటోమేటిక్గా మనము దాని నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయగలుగుతాం. ఇవేమీ చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, ప్రయత్న లోపం ఇక్కడ చాలా ఉంటుంది. ఏ విషయంలోనైనా ఎవ్వడు సక్సెస్ కాలేదు, లేకపోతే ఎవ్వడు కూడా తనని తాను చేసినటువంటి తప్పుల నుంచి బయటికి రాలేడు అనంటే కారణం ఏంటి అనంటే, వాడిని వాడు క్షమించుకోలేకపోవటం, వాడిని వాడు యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం అనేది. ఇవి రెండే ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇప్పుడు మీరు అనొచ్చు, ఓకే మేడం, నేను పలానా నా చిన్నప్పుడు చేశాను, లేదా పెద్ద అయిన తర్వాత చేశాను, పలానా వ్యక్తి విషయంలో చేశాను, నేను అనలైజ్ చేసుకున్నాను, నాలో ఉన్న లోపాలు ఇవి, హౌ టు ఓవర్కమ్ అని అడగండి. దానికి ఒక మార్గం ఉంది. లేదు మేడం, నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రొవోకేట్ చేశారు, వాళ్ళు నన్ను పట్టుకుని వదలటం లేదు, నేను బయటికి రాలేకపోతున్నాను, ఎలా రావాలి అడగండి. దానికి ఒక మార్గం ఉంది.
లేదు మేడం, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు, పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, ఈ పరిస్థితులన్నీ నన్ను ఇటు డ్రైవ్ చేసినాయి మేడం, ఇక్కడ నేను ఉంటున్నాను, దీంట్లో నుంచి ఎలా నేను బయటపడాలి అని అనగండి, దానికి మార్గం ఉంది. ఇవేమీ ఆలోచించకుండా తమని తాము క్షమించుకోలేనటువంటి తప్పులు చేశారు అనడం అనేది తప్పు. దేనికైనా క్షమాపణ ఉంది. ఎప్పుడు ఉంది? భగవంతుడు మనల్ని ఎప్పుడు క్షమిస్తాడు అనంటే సర్వం తనకి శరణాగతి కోరినప్పుడు. శరణాగతి ఎప్పుడు కోరుతామో, అయ్యా నేను తప్పు చేశా, నా బుద్ధి నా గడ్డి తినిపించింది, సో దాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను బయటపడేయి అనే కదా భగవంతుడిని కోరుకుంటాము. అలా కాకుండా భగవంతుడా తప్పు చేసేసాను, తప్పు జరిగిపోయింది, నన్ను వాళ్ళెవరు ఏమనకూడదు, నన్ను ఏముండొద్దు, నేను శుద్ధంగా ఉండాలి, శుద్ధముక్కలాగా ఉండాలి అంటే భగవంతుడు ఎప్పటికీ క్షమించాడు. సొంత ఇళ్లలోనే చేసేస్తారని. సింపుల్ థింగ్ సార్, సింపుల్ థింగ్ సార్. మన చాలా మంది భక్తుల కథలు మనము మన పురాణాల్లో చదువుతూ ఉంటాము. భక్త రామదాసు సార్, భక్త రామదాసు ఏం చేశాడు సార్? చేసిన పొరపాటు ఏమన్నా దొంగతనం చేశాడా? పోనీ అమ్మాయిలు మానభంగం చేశాడా? లేకపోతే ఇంకెవరి సొమ్మన్నా తీసుకొని ఎంజాయ్ చేశాడా? సార్ ఉన్న సొమ్ము ఏం చేశాడు సార్? రామాలయం కట్టించాడు. కట్టించిన పాపానికి కొరడా దెబ్బలు తిన్నాడే, జైల్లో పడేశారే, ఇంత భయంకరమైనటువంటి శిక్ష ఆ రాజు వేశాడే, ఏమన్నా తప్పుందా రామదాసుది? ఏం లేదు. కానీ మనకి కనపడేటటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటి? కర్మ తనని ఆ విధంగా డ్రైవ్ చేసింది అనేది ఒక సత్యం అయితే, రెండోది మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, రాముడు లక్ష్మణుడు ఎవరికి కనిపించినారు సార్? కొరడా దెబ్బలు తిన్న రామదాసుకి కనిపించారా? ఉప్పు కారం దెబ్బల మీద ఉప్పు కారం అంటించిన బాధపడినటువంటి రామదాసుకి కనిపించినారా? ఎవరికి కనిపించారు సార్? ఆ యొక్క ప్రభువుకి కనిపించాడు, రాజుకి కనిపించాడు. ఈయనకెందుకు కనపడలేదు సార్? ఎందుకు అక్కడికి వెళ్ళి కప్పం కట్టారు అనంటే, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవో రామచంద్ర, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, ఎవడబ్బ సొమ్ము అనుకుని కులికినావురా, నాకు వీపి దెబ్బలు పడుతున్నాయి, బుద్ధి లేదా రావడా, నీకే కదా చేపించాను, సీతమ్మకే కదా చేపించాను, నన్ను కనికరించమంటే, ఓరు నాయన ఈయన్నిట్ట వదిలేసామనంటే, ఒరే ఇంకా తిడతాడు, ఎందుకు వచ్చిందా, వాడి కప్పం కట్టేసిరా పో, ఆ డబ్బులు కట్టేసి వద్దాం పద అని చెప్పి రాముడు లక్ష్మణుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క తానీషా ప్రభువుకి కనబడే ఆ కప్పం కట్టేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు. జైలుకి వచ్చి బాగున్నావా అని అడగల. ఎందుకు సార్? రియలైజేషను తనలో రాలా. ఎప్పుడు కనిపించారు సార్? ఆయన దర్శనం ఎప్పుడైంది? బయటకు వచ్చి బాధపడతాడు, నాయనా నన్నెందుకు కనికరించలేదు, నాకెందుకు కనపడలేదు, నాకెందుకు ఆత్మసాక్షాత్కారం నాకెందుకు జరగలేదు అని అప్పుడు తనలోకి తను తరచి చూసుకుంటాడు అనమాట. అరే ప్రభువుకి కనిపించాడు, వాడు నన్ను కొట్టినోడికి కనిపించాడు, కానీ కొట్టించుకున్నాడు ఎందుకు కనిపించలేదని అంతర్మదనం, నేను ఎక్కడ తప్పు చేశాను అనేటటువంటి తప్పులోకి వెళ్ళాడు. తనను తను శోధించుకోవడంలో వెళ్ళాడు. ఆ శోధనలో బయటకు వచ్చింది ఏంటి అనంటే, పరమాత్మ నిన్ను నేను తిట్టానే, నింద నీ మీదేసా, తప్పు నేను చేశా, ప్రజల సొమ్ము ఎవరికి వెళ్ళాలి? ప్రజలకు చెందాలి. రాముడు అడిగాడా నిన్ను గుడి కట్టించమని? సీతమ్మ అడిగిందా చింతాకు పథకం చేయించమని? నీ కోరిక, నీ భక్తి కోసం నీ సొమ్ము ఖర్చు పెట్టు, జనం సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టావు? అక్కడ ఒక పాఠం నేర్పాడు రాముడు. నేను అడిగానా, అది తెలుసుకున్నాడు. తర్వాత శరణాగతి, క్షమించవయ్యా, నిన్ను తిట్టా, నన్ను నేనేంటో అంతర్మదనం చేసుకోక, నన్ను నేను శోధించుకోకుండా ఈ విధంగా చేయటం అనేది నాది తప్పే, నన్ను క్షమించి కరుణించు అని చెప్పి శరణాగతిలోకి వెళ్ళిపోయి, అయ్యా నన్ను క్షమించు అని ఎప్పుడైతే అడిగాడో ఆ క్షమాపణలో నుంచి అతనికి ఆత్మసాక్షాత్కారం జరిగింది. ఇది కూడా అలాంటిదే. చరిత్రలు ఎందుకు చదవాలి అనంటే, అవి ఎందుకు వినాలి అనంటే, దానిలో నుంచి పాజిటివ్ థింగ్స్ ఎక్కడొస్తాయంటే మనలోకి మనం వెళ్ళి చూసుకోవడం అనేది ప్రతి క్యారెక్టర్లోనూ కనిపిస్తుంది. నాగరాజ్ గారు ఇది విన్న తర్వాత వెంటనే నాగార్జున గారి సినిమా చూస్తారు, శ్రీరామదాస్. చూడండి శ్రీరామదాస్ చూడండి. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి, రామచంద్ర ఎందుకు కనిపించలేదు నాకు, నేనేం తప్పు చేశాను, నేను ఎంత అల్పుడని, నేను ఎంత ఇది ఉన్నాను అని టోటల్గా శరణాగతిలోకి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు ఏం చెప్తే అది చేస్తానైనా, నువ్వు ఏది ఇస్తే అది స్వీకరిస్తా, నాకు కనిపించు స్వామి, నేను చేసింది తప్పే అని ఎప్పుడైతే టోటల్గా సరౌండింగ్ అవుతాడో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కనిపిస్తుంది. అలాగే
ఆ పరమాత్ముడు ఎవడో కాదు, నువ్వే. నీలో ఉన్న అంతరాత్మ, ఆ అంతరాత్మను పరిశోధించు. తప్పులు చూపిస్తుంది, తప్పులు సరిచేసుకో, నీలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఇది ఎలా జరగాలి? ఎలా జరగాలంటారు? ఎలా జరగాలి? విత్ మెడిటేషన్. విత్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి, నా తప్పు మాఫ్ అయిపోవాలి, నేనేం చేయలేదు, జనాలందరూ నన్ను ఆహా ఓహో అని చప్పట్లు కొట్టాలి, నాకు మెచ్చాలి, అదేంటి షాల్ కప్పాలి, ఇలా కోరుకుంటే మెడిటేషన్ షాల్ కప్పదు, అది మెడిటేషన్ కాదు. ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుని మొట్టమొదట మనం విశ్వానికి చెప్పాల్సింది ఏంటి అనంటే, నన్ను క్షమించు, నేను ఏం చేశానో, నేను ఎక్కడ పొరపాట్లు చేశానో నాకు చూపించు. ఫస్ట్ ఏం అడగాలి? నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఈ తప్పు చేశానని పరమేశ్వర నేను యాక్సెప్ట్ చేస్తున్నా. లేదా విశ్వానికి చెప్పు, నేను తప్పు చేశాను. తర్వాత అంగీకారం అది. తర్వాత ఖచ్చితంగా నేను బాధ పెట్టాను వాళ్ళని, ఆ తప్పు చేశాను, క్షమాపణ అడుగుతున్నా. దాన్ని క్షమాపణ. దీంట్లో నుంచి నేను బయటికి రావాలి, నాకు మార్గం చూపించు అని ఎప్పుడైతే అడుగుతావో, అప్పుడు ఎవడి వల్ల ప్రలోభం అయ్యావో, నీలో ఉన్న బలహీనతల వల్ల ప్రలోభం కావించబడ్డావా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను ఆ తప్పు చేయడానికి ప్రేరేపించినవా, అవన్నీ కూడా ఆ ప్రకృతి నీ ముందు ఆవిష్కరిస్తుంది. అప్పుడు వాటిల్లో నుంచి బయటికి రావడం అనేది మొదలు పెట్టాలి. మార్గాన్ని చూపించమని అడిగావు, డెఫినెట్గా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఎస్, మన అంతరాత్మకి మనకి తెలిసిపోతుంది, వీళ్ళు వెధవలు, ఇన్నాళ్ళ మట్టి నా పక్కన ఉన్నారు, నాకు భజన చేశారు, నేను గొప్ప అన్నారు, కానీ చివరికి నన్ను ఈ బురదలోకి లాగారు, వీళ్ళు వెధవలు, వీళ్ళు కాదు, వదిలేయ్. లేదు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ప్రతి ఒక్కళ్ళు ఫాల్స్ ప్రెస్టేజెస్ తోటి బతుకుతున్నారు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు సరికానటువంటి జీవన విధానంలో ఉన్నారు. క్లబ్లో కూర్చొని ఉన్నామంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? తాగుతూ కూర్చుంటారు. నీకు తాగాలనిపిస్తుంది ఏదో ఒక రోజు, క్లబ్కు పోకు. పేకాట శిబిరంలో కూర్చున్నావు నువ్వు, పోయి అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? అక్కడ పేకాడుతున్నారు. నీకు ఏదో ఒక రోజు చూసి ఆట చూసి మొక్క పట్టుకోవాలనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది. ఆడావు, మొత్తం పోగొట్టుకున్నావు, అక్కడికి పోకు. లేదు, అమ్మాయి ఉంది, అద్భుతంగా ఉంది, కన్ను పోయింది, మనసు పోయింది, శరీరం పోయింది, ఏమొచ్చింది ఇక్కడ? రోగాలు వచ్చినాయి, పోకు. ఇవన్నీ కూడా మెడిటేషన్ మనకి నేర్పిస్తుంది. ఎవరో గురువు కాదు సార్, మన అంతరాత్మే మనకి గురువు. ఆ అంతరాత్మని పరిచయం చేసుకోవడం అనేదే మెడిటేషన్. ఆ మెడిటేషన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, గురువుగా స్వీకరిస్తావో, ప్రతి ఒక్క దాంట్లో నుంచి నువ్వు బయటకు వస్తావు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రెండ్, గురు, గైడ్ ఫర్ యూ. మీకు క్లాస్కి అటెండ్ అయితే మీరు వాళ్ళ క్లాస్ చెప్తారా? చాలా మంది ఇటువంటి వాటితోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నా క్లయింట్స్ అందరికీ కూడా నేను చేస్తున్నది ఇదే కదా నాగరాజ్ గారు. అంటే దీంట్లో సెక్షన్స్ చెప్పాలి నేను. కొంతమంది క్లయింట్స్ ఒకే ఒక్క వెర్షన్ తోటి, నేను నా దగ్గర కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడే రియలైజేషన్ వచ్చేస్తుంది వాళ్ళల్లో. ఎస్ మేడం, నేను తప్పు చేశాను. వాళ్ళేంటి పక్క వాళ్ళ మీద తప్పులేసుకుంటూ వస్తారు. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, నేను లేదు ఇది అని చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారు, వాళ్ళు దాని నుంచి బయటపడతారు. కొంతమందికి లేదమ్మా నువ్వు కరెక్టు, కానీ ఇది చేసి చూడు అని చెప్పడం వల్ల మెల్లమెల్లగా మెడిటేషన్లో నుంచి, దానిలో నుంచి తెలుసుకుని, దానిలో నుంచి బయటకు వచ్చి, మేడం ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అవి ఎవరు చేస్తారండి, నాకు మొత్తం ఇప్పుడే కావాలండి, వీడిని జైల్లో వేయాలండి, దాన్ని 4 తన్నాలండి, ఇది ఏదో చేయాలండి అంటే వీళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి కౌన్సిలింగ్లకు వచ్చినా లాభం లేదు. కొన్ని ఫిజికల్గా చేసే ఉంటాయి, కొన్ని మెంటల్గా చేసే ఉంటాయి, కొన్ని వాడు చేసే ఉంటాయి సార్. కానీ ఫిజికల్లీ మెంటల్లీ 2 కలిపి చేసేది వాడిని పిలువు, ప్రతిదీ చేస్తాడు. సో క్లాస్కి అయితే ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు ఎనీ టైం. 100%. నేను మీకు ఇందాక అవార్డు ఇచ్చాను ఒక ఎపిసోడ్లో, వీకెండ్ క్లాసెస్ రెగ్యులర్గా పెట్టదలుచుకున్నాను. హూ వాంట్స్, ఒకళ్ళు వచ్చిన క్లాస్ ఉంటుంది, 100 మంది వచ్చిన క్లాస్ ఉంటుంది, 100 మంది వచ్చిన క్లాస్ ఉంటుంది. వీకెండ్ క్లాసెస్ ఆర్ దేర్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.